It's a very, very sad occasion. We lost a wonderful human being. We lost a great soul, a great actor. Satyan garu, మా సంస్థ కానీ మా ఫ్యామిలీ కానీ చాలా ఈరోజు ఆయన లేదంటే నిజంగా చాలా బాధ. మా సంస్థలో ప్రతి చిత్రంలో నటించాను. నాన్నగారు ఏ సినిమా తీసినా ఫస్ట్ సత్యనారాయణ గారి డేట్లోనే నాన్నగారు ఆయన వెరీ క్లోజ్ టు మై ఫాదర్, వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ నా ఫిల్మ్ కెరీర్ కూడా నేను చిన్నప్పుడు రోల్ ప్రేమ్ నగర్లో సత్యనారాయణ రోల్ చేశాను. ఐ హ్యావ్ వెరీ వెరీ క్లోజ్ అసోసియేషన్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. టుడే ఈస్ నో మోర్. I give all my condolences to his family. May his soul rest in peace. నేను స్కూల్ కాలేజెస్ చదువుకున్న రోజు అప్పట్లో స్కూలు, ఆ తర్వాత కాలేజ్, ఆయన సినిమాలు అప్పుడు చూసి ఆ తర్వాత నేను సినిమా రంగానికి వచ్చిన తర్వాత సత్యనారాయణ గారు నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం. మా అమ్మాయి బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో కూడా సొంత పిక్చర్స్లో ఈ డేట్స్ పంపించడమే కానీ ఫుల్ డిమాండ్గా ఉన్నారు సత్యనారాయణ. ఎంత డిమాండ్ అంటే డబ్బులు ఇస్తాం, ఎక్కువ ఇస్తామని ప్రొడ్యూసర్స్ ఆయన మీద మన ఒత్తిడి తెస్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చి నా బ్యానర్లో నేను ఎంత ఇస్తే అంత తీసుకొని నాకు సహకరించిన మంచి నటుడు. అతని విలనిజం, ఆ విలనిజంలో ఒక హీరోయిజం కూడా ఉండేది. కామెడీ విలన్గా చేశారు. ఆయన ఎన్ని రకాలుగా చేశారో అన్ని పాత్రలు నేను వాళ్ళ చూసి నేర్చుకున్నది. సీనియర్ మోస్ట్ నటుడు వాళ్ళు. ఎన్టీ రామారావు గారి తర్వాత నాన్నగారు సత్యనారాయణ గారని అప్పట్లో అంటూ ఉండేవాడు. ఆ పోలిక అన్ని చూస్తే బిగినింగ్ డేస్లో నాకు అతి సన్నిహితమైనటువంటి కుటుంబం. ఆవిడ సత్యనారాయణ గారి మిస్సెస్, నేను ఎప్పుడూ అక్కయ్య అంటాను. ఆవిడ అంటూ ఉంటుంది, బాబు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మన ఇద్దరం అక్క తమ్ముడుగా పుట్టాలి. అంత సన్నిహితమైన కుటుంబం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనశ్శాంతి భగవంతుడు కలుగు చేయాలని. మొన్న కృష్ణ గారు వెళ్ళిపోయారు, అంతకుముందు కృష్ణరాజు గారు, ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు. అంటే వారి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే మంచి క్రమశిక్షణ, ఏ క్యారెక్టర్లైనా పరకాయ ప్రవేశం, ఇవన్నీ కైకాల సత్యనారాయణ గారు పెద్ద పెద్ద నటులందరికీ సాధ్యమైంది. నాకు ప్రత్యేకంగా పరిచయం వీళ్ళందరితో ఉండడం మా అదృష్టం. గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, సారథి గారు, గిరిబాబు గారు అందరూ కూర్చొని మాట్లాడుతూ పద్యాలు పాడించుకుంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ చాలా విషయాలు మాకు తెలిసాయి. ఇలాంటి వాళ్ళందరినీ కోల్పోవడం చాలా బాధాకరం. మా అసోసియేషన్ తరఫున, మా జాయింట్ సెక్రటరీగా, మా ప్యానల్ అందరి తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను వారి కుటుంబానికి. హిమక్రిములు కావాలని మన అందరినీ నమ్మించిన యమధర్మరాజుకి పిలుపు తప్పలేదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, టైం వస్తే వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయేటప్పుడు మనం వేసిన మార్పు ఉండిపోయిందా లేదన్నదే ముఖ్యం. వారు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు. కానీ వారికి పద్మశ్రీ వారు ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని నాకు ఎప్పుడు బాధ ఉండేది. అన్ని అర్హతలు ఉన్న ఆయనకి పద్మశ్రీ రాకపోవడం నేను చాలా బాధపడుతూ, మన వ్యవస్థ ఇలా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటి నటుల్ని గౌరవించుకోలేకపోయినందుకు బాధపడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓం శాంతి.